మీ అనుభవం ప్రకారం సొంత ఇల్లు తీసుకున్నప్పుడు 20% కాదు 50% మన మార్జిన్ మనీ పెట్టుకుంటే మంచిదంటారు. అవును. అంతే కదా! అంటే 50% మనకి మనీ ఉంటే ఎవరైనా సరే ఇల్లు కొనొచ్చనమాట. అది చాలా ఇంకా ప్రమాదం. పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ పర్సనల్. ఎందుకంటే మీకు వర్తించేది నాకు వర్తించాల్సిన అవసరం లేదు కదా! మనం ఒక ఇల్లు కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా పర్సన్ టు పర్సన్ మారుతా ఉంటది. ఎందుకంటే ఇతర ఆర్థిక అవసరాల కోసం మీరు ఏ ఏర్పాటు చేసుకున్నారు? మీ సైకలాజికల్ ప్రిఫరెన్సెస్ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్ ఏంటి? వీటన్నిటిని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి కానీ, యూట్యూబ్‌లో గానీ, లేకపోతే పుస్తకాల్లో గానీ ఏమన్నా చదివితే దాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే నేను 'మనీ పాస్ 3' బుక్‌లో అద్దెకుండాలా? సొంత ఇల్లు ఉండాలా? అనే దాని మీద 7 పేజీలు రాశా. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ మారుతది. నా సలహా ఏంటంటే మీరు యూట్యూబ్‌లో గాని ఏదైనా ఆర్టికల్ చదివితే దాన్ని బేస్ చేసుకొని మీరు మీ పరిస్థితికి తగ్గట్టుగా అనలైజ్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. మీకేమైనా అవసరమైతే మీకు పర్సనల్ అడ్వైజర్‌ని కలిసి వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. అంతేగాని కేవలం ఒక ఆర్టికల్ యూట్యూబ్ చూసి డెసిషన్ తీసుకోవద్దు.